నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ మొత్తానికి ఈడీ అరెస్ట్ చేయడం, దాని తర్వాత సిబిఐ అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు వాళ్ళు సైతం కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి ఆధారాలని కోర్టుకు సమర్పించడంతో ఈ రెండు కేసులలో శిక్ష అనుభవిస్తున్నటువంటి కల్వకుంట్ల కవితకి కాస్త ఊరాట లభించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త వినపడతా ఉంది. కల్వకుంట్ల కవితకి మరి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గండికొట్టేటువంటి ప్రయత్నం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగింది. దానిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల కవితని మరి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని సైతం మరి అక్కడ ఉన్నటువంటి ఈడీ సిబిఐ అదుపులోకి తీసుకోవడం, ఈ అన్ని పరిణామాల తర్వాత ఒక రకంగా కల్వకుంట్ల కవితకి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అసలు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే ఉండదని చెప్పేసి రకరకాలైనటువంటి చర్చలు జరిగినటువంటి సందర్భం. అయినప్పటికీ ఈరోజు మరొక కీలకమైనటువంటి తీర్పు వెలువడుతుందని చెప్పేసి అందరూ ఆశించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్రానికి ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు హరీష్ రావు వీళ్ళందరూ మరి గత 15-20 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలను సైతం కూడా కలిసినట్టుగా సమాచారం కూడా మనకు రావడం జరిగింది. అంటే దీంట్లో ఏదో జరుగుతుంది. ఒక పక్కన బీజేపీ నేతలతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయిపోయింది కాబట్టి కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి ఏదైతే విచారణ ఉందో ఈ విచారణ సందర్భంలో ఈ రోజు పక్కాగా కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఊహించడం జరిగింది. కానీ ఇక్కడ బెయిల్ రావడానికి ఒక సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్కి ఒక పక్కన ఈడీ బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ సిబిఐ కేసులో బెయిల్ ఇప్పటి వరకు రాలేదు. ఇది సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. ఆ సంబంధించినటువంటి విచారణని సైతం ఇలా అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో సిబిఐ కేసులో కనుక బెయిల్ వచ్చినట్టయితే కాస్త కల్వకుంట్ల కవితకు ఉపశమనం ఉండేది. కానీ అక్కడ సుప్రీంకోర్టు కొట్టేయడంతో మరొకసారి అరవింద్ కేజ్రీవాల్ని ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడంతో కాస్త బెయిల్ అనేది కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ముందస్తు సమాచారంతో ఇప్పుడు ఢిల్లీలో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి సైతం కూడా వాళ్ళు కల్వకుంట్ల కవితను కలవడానికి ములాఖాత్ కావడానికి తీహార్ జైలుకు వెళ్తున్నటువంటి సందర్భం. అంటే ఈ అన్ని పరిణామాలు చూసుకున్నట్టయితే ముందస్తుగానే సమాచారం వచ్చిందా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నకు కానీ బావ అయినటువంటి హరీష్ రావు కానీ వీళ్ళకి ముందస్తు సమాచారంతో వీళ్ళు ఢిల్లీకి వెళ్ళినట్టుగా కొంత ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో అరవింద్ కేజ్రీవాల్ యొక్క బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో బెయిల్ను తిరస్కరించడంతో మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ కూడా వాయిదా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మరి దీనికి అసలు ముగింపు అనేది ఉంటుందా లేకపోతుంటే మరి ముందుగా ఊహించినట్టుగానే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు మరి కల్వకుంట్ల కవిత మరి అసలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆగస్టు 8వ తేదీన మళ్ళొకసారి బెంచ్ మీదకి అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 8 తర్వాత కల్వకుంట్ల కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్నటువంటి సమాచారం కూడా అందుతుంది. మరి ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నటువంటి తీరును బట్టి చూసినట్టయితే బెయిల్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమైనా సమాచారం ఉందా లేదనేది చూడాలి. మొత్తానికి మార్చి 15వ తేదీన అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత మరి ఆమెకు ఒక మహిళను నాకు మహిళలకి మినహాయింపు ఉండాలి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, నేను ఒక ఎమ్మెల్సీని, నాకు ఇంటి దగ్గర నా కొడుకు పరీక్షలు ఉన్నాయని చెప్పేసి వివిధ రకాలైనటువంటి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది బెయిల్ కోసం. కానీ అన్ని కోర్టులు ట్రయల్ కోర్టు ఆమెను తిరస్కరించడం జరిగింది. హైకోర్టు సైతం కూడా కల్వకుంట్ల కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఆమె ట్రయల్ కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ యొక్క కేసులో కీలకమైనటువంటి ఆధారాలు సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పటికే మరి వాళ్ళు సమకూర్చడం జరిగింది, కోర్టుకి కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో జరిగినటువంటి పూర్తి ఆధారాలు ఫిజికల్ ఎవిడెన్స్ తో పాటు మరో పక్కన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటి కూడా ఇప్పటికే ఈడీ సిబిఐ సేకరించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు అని చెప్పేసి ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేసులో ఈ లిక్కర్ సంబంధించినటువంటి కేసులో
వాళ్ళు అప్రూవల్గా మారిపోయి దీంట్లో అసలైనటువంటి దొంగ కల్వకుంట్ల కవితే, దీంట్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించి కల్వకుంట్ల కవితే అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన అక్కడ సిబిఐ అధికారుల ముంగట ఈడీ సంబంధించినటువంటి అధికారుల ముంగట ఒప్పుకోవడం జరిగింది. దీన్ని వీడియో రికార్డులో కూడా మరి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దీన్నే కోర్టుకు సమర్పించడంతో బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండడం వల్ల ఆమెకు బెయిల్ వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన దీంట్లో ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు, మాగుంట రాఘవ లాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో కీలకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. మరో పక్కన వాళ్ళు అప్రూవల్ లో మారినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన అరవింద్ కేజ్రీవాల్ కి గతంలో ఆయనకు బెయిల్ రావడం జరిగింది. తాత్కాలికమైనటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ఆయనకు ఇవ్వడం జరిగింది. కానీ అది ఈడీ కేసులో, సిబిఐ కేసులో ఎక్కడ కూడా ఆయనకు మంజూరు అయినటువంటి పరిస్థితి లేదు. సరే, ఇదే కేసులో అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికి దర్దాపుగా 19 నెలలు అవుతా ఉంది. ఆయనకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితుల్లో దర్దాపుగా 30 సార్లు ఎక్కువగానే ఆయన బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి ఉప ముఖ్యమంత్రి, మరో పక్కన ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి తరుణంలోనే ఆయనను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక ఎమ్మెల్సీకి మినహాయింపో లేకపోతే ఎమ్మెల్యేకు మినహాయింపో ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బలమైనటువంటి సాక్ష్యాధారాలు, ఒక ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటిని నిధులని డబ్బులని వీళ్ళందరూ అక్రమంగా కొట్టేయడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత అక్రమంగా డబ్బులు పంపించిండ్రు. అంటే ఒక బదులుగా ఈ యొక్క లిక్కర్ పాలసీని సంబంధించినటువంటి దాన్ని కల్వకుంట్ల కవితకు అక్కడ ప్రభుత్వం అనుకూలంగా మరిస్తే దానికి బదులుగా కల్వకుంట్ల కవిత వందల కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా కావచ్చు, పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడుల కోసం కల్వకుంట్ల కవిత పంపిందన్నటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉండడంతో కవితకు మరి బెయిల్ రావట్లేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఒక ములాఖాత్ అయింది కాబట్టి మరి 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దీనిపైన మరి కొంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే మరి కొంత ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజే బెయిల్ వస్తుందని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ యొక్క బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో కొంత వాయిదా పడ్డట్టు తెలుస్తా ఉంది. మనతో పాటు సద్దాం కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతా ఉంది ఢిల్లీలో, మరి అసలు కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? చాలా రోజుల కానించి మరి ఆ మహిళ నా హక్కులను భంగం చేయడం జరుగుతూ ఉన్నది, అసలు నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, అసలు సాక్ష్యాలే లేవు, ఇది ఈడీ కేసులు కావు, ఇవి మోడీ కేసులు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. ఎట్లా చూడొచ్చు, కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఈ మధ్యలో? ఇప్పుడిప్పుడే ఈమెకైతే బెయిల్ వచ్చే అవకాశం లేదు అన్న. ఎందుకంటే ఈమె మీద చాలా సీరియస్ నేర ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీని రూపొందించారు సౌత్ గ్రూప్ కు అనుకూలంగా. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని మనీష్ సిసోడియా రూపొందించారని, దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి డైరెక్ట్ గా హస్తం ఉందని చెప్పి వీళ్ళందరి మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈడీ అనేది ఏంటి అంటే ఫైనాన్షియల్ అఫెన్సెస్, మనీ లాండరింగ్, అంటే మనీని చట్టబద్ధత లేని మనీని చట్టబద్ధత చేసిరు అనేది వీళ్ళ మీద ఆరోపణ. దీనికి సంబంధించిన ఈడీ సెక్షన్లు కానీ ఈడీ చట్టం కానీ చాలా పకడ్బందీగా ఉన్నది. దాన్ని ఒక చిన్న విషయం చెప్తా. ఈడీకి సంబంధించిన ఏ కేసు అయినా మీ మీద కానీ నా మీద కానీ ఓల మీద అయినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ఈడీ వాదన విన్న తర్వాతనే తనకు అబ్జెక్షన్ లేకపోతే మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల వాదన వినాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా నిబంధనలు కఠినంగా ఉన్నాయి. కవితకు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈ రోజునే మనీష్ సిసోడియా గారు బెయిల్ పిటిషన్ కూడా గవర్నబుల్ సుప్రీంకోర్టు ముందట ఉన్నది. సుప్రీంకోర్టు ముందట అతను కోరేటివ్ పిటిషన్ కూడా వేసుకున్నాడు. కోరేటివ్ పిటిషన్ ఏంటంటే 3 సార్ల కంటే, అంటే అదే పిటిషన్ లో మనం పిటిషన్ వేసుకుంటాం కోర్టు ముందట, దాని తర్వాత డిస్మిస్ అయినాక రివ్యూ పిటిషన్ వేసుకుంటాం, దాని తర్వాత 3వ కూడా నా వాదన వినుమని కోరేటివ్ పిటిషన్ కూడా వేసుకున్న అతనికి ఎట్లాంటి రిలాక్సేషన్ వచ్చే పరిస్థితి లేదు. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఎక్కడ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తలేడు. తన అరెస్టు ఈడీ చేసిన అరెస్ట్ కావచ్చు, సిబిఐ చేసిన అరెస్ట్ కావచ్చు, అరెస్టుకు చట్టబద్ధత లేదు, నా అరెస్టు రాజ్యాంగ విరుద్ధము కాబట్టి నా రిమాండ్ నే క్యాన్సిల్ చేయండి అని కవిత కూడా చేసింది అదే కదా. కవిత డైరెక్ట్ బెయిల్ పిటిషన్ వేసుకుంటుంది. కవిత డైరెక్ట్ ఆ రోజున ఒక్కరోజు మాత్రమే ఏదో అడావిడ్ చేసిరు, మేము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కాము అని, హైదరాబాద్ ఏదో ఉందని ఏదో అన్నారు, కానీ ఆమె డైరెక్ట్ బెయిల్ పిటిషన్స్ వేసుకుంటుంది. ఎందుకంటే తన పర్సనల్ సిఏ బుచ్చిబాబు తన అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చిండు. శరత్ చంద్రారెడ్డి ఇంకా మాగుంట రాఘవ వీళ్ళందరూ కూడా వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళు అప్రూవల్ గా మారి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీదకి వెళ్ళి మాత్రమే కవితకు సంబంధించిన అరెస్ట్ కానీ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన అరెస్ట్ కానీ జరిగింది. ఈ రోజున ఢిల్లీ హైకోర్టు ముందట జస్టిస్ నరసింహ గారి నాయకత్వంలోని బెంచ్, అంటే 3-4 జడ్జిలు ఉన్నారు, అతను అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి తరఫున అటెండ్ అయిన అభిషేక్ మను సింఘ్వి అనే తన లాయరు చాలా కీలకమైన అంశాలని, అసలు అరెస్ట్ అంటే ఏంది, ఇక చాలా జడ్జిమెంట్లు అని చెప్పడం, డీకే బసు జడ్జిమెంట్ చెప్పడం కానీ,
సత్యేంద్ర కుమార్ జడ్జిమెంట్ చెప్పడం కానీ చెప్తూ చాలా సుదీర్ఘమైన వాదనలు వినిపించడం జరిగింది. దానికి కౌంటర్గా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఈడీ తరఫున అటెండ్ అయిన ఏఎస్జే రాజు, అంటే అతను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, అతను కీలకంగా ఈ చేసిన వ్యాఖ్యలని కూడా తప్పు అని చెప్పి ఖచ్చితంగా ఆ కేసులో ప్రైమ్ ఎఫెసి ఉన్నది, డబ్బులు చేతులు మారినాయి, డబ్బులు చేతులు మారకుంటే ఎక్సైజ్ పాలసీని క్యాన్సల్ చేయాల్సిన అవసరం అరవింద్ కేజ్రీవాల్కి ఏముండే? అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే కదా. అవును, అదే అరవింద్ కేజ్రీవాల్కి ఏమో మొన్న షరతులతో కూడినటువంటి బెయిల్. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకోకపోతే అసలు కవిత పోయి అక్కడ దందా చేసేది కాదు కదా. అట్లాంటి దందాకు మూల కారణమైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పుడు కవితకు ఎందుకు రాదా అనేది ప్రధానమైనటువంటి వాదన. కవితకు సంబంధించినంత వరకు అన్న అరవింద్ కేజ్రీవాల్ మీద కొని కవిత కానీ వీళ్ళ మీద డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కాలేదు. బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీదకి మాత్రమే తన మీద కేసు రిజిస్టర్ అయింది. అంటే డైరెక్ట్ గా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనేది సౌత్ గ్రూప్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. సౌత్ గ్రూప్ సంబంధించిన రాఘవులు కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, బుచ్చిబాబు కానీ వీళ్ళందరూ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీదకి వెళ్ళి కవితని ప్రైమ్ అక్యూజ్డ్ గా చేర్చి ఈ కేసులో ఈమె లాస్ట్ అరెస్ట్. అవును, కాబట్టి ఈమెకు సంబంధించినంత వరకు ఆధారాలు క్లియర్గా ఉన్నాయి. ఈమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే అరవింద్ కేజ్రీవాల్ ఫిక్స్ అప్ అవుతాడు. కానీ ఈమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, తను కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీదకి వెళ్ళి ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ లేదు, మనీ ఎక్కడ కూడా లాండర్ అయినట్లేదు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే గోవాలోని హోటల్ కి ఒక రోజు రాత్రికి ₹1,00,000 బిల్లు కట్టి ఉన్నాడు. ఎన్నికల్లో 70 కోట్ల రూపాయలు గోవాలో పంచిర్రు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ కొంచెం ఓట్ బ్యాంక్ పెరగడం జరిగింది, మాకు ఇబ్బంది అయింది అనేది ప్రధానమైన ఆరోపణ. కానీ దాన్ని కోర్టు నమ్మలేదు. కాదు, ఇప్పుడు ఏమని టాక్ వస్తూ ఉందంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు పోయి బీజేపీ నేతలను కలిసింది కాబట్టి బెయిల్ వస్తుంది. అట్లాంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు కోర్టు వేరు, అక్కడ మరి ఇది వేరు కదా. మరి అంటే ఒక న్యాయబద్ధమైనటువంటి న్యాయస్థానాలు మరి ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? బీజేపీ వాళ్ళు చెప్తున్నావు, ఇంకెవరైనా చెప్తే? ఇప్పుడు నిజం చెప్పాలంటే అన్న బీజేపీలకు సంబంధించినంత వరకు వ్యవస్థలు కొంచెం హైజాక్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది. అందుకోసమే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు అడిగిపోయి కొంత అట్లా రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే మా పార్టీని ఇక్కడ మీకు మేము అనుకూలంగా మలుస్తాం, ఉప ఎన్నికలలో కానీ ఎక్కడ కానీ మేము ఎక్కువ న్యూట్రల్ గా మొన్న ఎంపీ ఎలక్షన్లలో సహకరించారు, నా బిడ్డ కోసం సహకరించి మీకు ఇక్కడ బిడ్డ కోసం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుని కథం చేస్తుండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రావు బిడ్డ కోసం అంత తీసుకుంటాడా? ఆ బిడ్డను కనీసం 4 నెలలు అవుతాం జైలుకు పోయి ఒకసారి కూడా చూడలేదు, జైలుకు పోతాను కూడా కనీసం పోలేదు. బిడ్డ కోసం పార్టీని పరంగా పెట్టిండు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో ఎంతవరకు ఆయన ప్రయత్నం చేసిండు, ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ పోయిండని మనం అందరం చూసినాం. అవును, ఇట్లాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి మాట, ఆగస్టు 8వ తేదీన మళ్ళీ ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆగస్టు 8వ తారీఖు అనేది లేదన్న. ఆగస్టు 8వ తారీఖు తర్వాత మీరు కింది కోర్టులో ట్రయల్ కోర్టుని అప్రోచ్ చేయండి బెయిల్ కోసం. లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందరికి పోతుంది. ఇది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మస్థానం విచారించింది కాబట్టి ఇక్కడ ఢిల్లీలో ఉండదు. దీనికి సంబంధించిన ఏదైనా విచారణ ఉంటే అతను అంటే అరవింద్ కేజ్రీవాల్ యొక్క లాయర్ ఏమంటుండే, దీన్ని ఇన్సూరెన్స్ అరెస్ట్ అని అంటుండు. ఇన్సూరెన్స్ అరెస్ట్ ఏంటంటే ఈడీ కేసులో బెయిల్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఒక ఇన్సూరెన్స్ గా ఒక అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఎవరు? మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం, సిబిఐ, ఈడీ అనేది అభిషేక్ మను సింఘ్వి క్లియర్గా చెప్తుండు, ఇది ఇన్సూరెన్స్ అరెస్టే, అంతకు మించి ఏం లేదు, దీంట్లో కూడా బెయిల్ వస్తుంది. జస్టిస్ నరసింహ ఆధ్వర్యంలోని ఢిల్లీ 3 జడ్జిల ధర్మాసనం విచారించింది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పిటిషన్ డిస్మిస్ చేస్తూ మీరు ఏదైనా ఉంటే ట్రయల్ కోర్టుకి బెయిల్ కోసం అప్రోచ్ కాండి. ఈ ఆర్డర్ అప్లోడ్ కావడానికి 2 రోజులు పడుతుంది అన్న. 2 రోజులు పట్టాలంటే 7వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు నాడు మీరు కింది ఢిల్లీ రేంజ్ రెవెన్యూ కోర్టు కానీ లేకపోతే కన్సర్న్ సిబిఐ కోర్టు కానీ దాంట్లో మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి. బెయిల్ పిటిషన్ వేసుకుని అక్కడ విచారణ జరుగుతుంది. అక్కడ అది బెంచ్ మీదకి వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది? అది బెంచ్ మీదకి రావాలంటే దాదాపు 5 రోజులు పడుతుంది. అంటే ఒకవేళ కనుక అరవింద్ కేజ్రీవాల్ కు మనం అనుకున్నటువంటి ఒక వారం రోజులలో బెయిల్ వస్తే కల్వకుంట్ల కవితకు ఏమైనా మినహాయింపు రావచ్చు ఖచ్చితంగా. ఒక కేసులో A1 కు బెయిల్ వచ్చినప్పుడు ఆ A1 యొక్క బెయిల్ కండిషన్స్ కానీ బెయిల్ పిటిషన్ కానీ A2, A3, A4 కు సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద డైరెక్ట్ గా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ప్రధానమైన నిందితుడిని ఇడిచిపెట్టినప్పుడు దాని తర్వాత ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇడిచిపెట్టడానికి కారణం ఏంది, ఉంచుకుంటే దానికి రీజన్స్ ఏంది, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఓకే అయితే అది కవితకు చాలా అయ్యేటువంటి అవకాశం ఉన్నది, బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు? ఎందుకంటే ఒక పక్కన ఈడీ ఇచ్చింది బెయిల్, ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే మనీ లాండరింగ్ సంబంధించినటువంటిది వ్యవస్థ ఉంటుంది కాబట్టి
మరి ఈ సిబిఐ కేసులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంత సిబిఐ కేసులో అయితే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు లేవు. దాదాపు కూడా బెయిల్ వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఈడీ లాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తను బైపాస్ చేసుకుని బెయిల్ తెచ్చుకున్నప్పుడు సిబిఐ అరెస్ట్ పెద్ద కీలకంగా మారకపోవచ్చు. దాదాపు కూడా వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ లీగల్ డిఫెన్స్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లాయర్, సుప్రీంకోర్టులో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అభిషేక్ మను సింఘ్వి, తను వీళ్ళ కోసం బెయిల్ పైరవీ చేస్తున్నారు. కపిల్ సిబల్ గాని వీళ్ళందరూ కూడా వీళ్ళ కోసం స్పెషల్ గా అపీర్ అవుతున్నారు. ఆమె కేసును కూడా వాళ్ళే కదా వాదించేది అంతా. ఇక్కడ ఇప్పుడు ఈమె చాలా ఫేమస్ లాయర్ కదా ఇక్కడ కవితకు హియరింగ్ ₹1,00,00,000 తీసుకునే లాయర్లను పెట్టుకొని వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. చాలా సీనియర్ కౌన్సిల్ ఎంగేజ్ చేసుకొని వాళ్ళు అంటే లీగల్ బ్యాటిల్ అయితే చాలా సీరియస్ గానే చేస్తున్నారు. ఎవరో చిన్న లాయర్లను పెట్టుకోవడం అనేది ₹1,00,00,000 ఇచ్చే పెట్టుకుంటారు. కానీ తనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్ల విభాగం కేజ్రీవాల్ ఎంతో బలంగా ఉన్నది. వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ అంటే ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళ లాయర్స్ తీసుకొని చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినట్టు కవితకు ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారం 10 రోజుల గ్యాప్ లో ఈ బెయిల్ పిటిషన్ రిలీజ్ ఆర్డర్ ఈ బెయిల్ పిటిషన్ ఉంటుంది అంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే సరే, మొత్తానికైతే చూస్తా ఉన్నాం కదా. ఒక పక్కన కల్వకుంట్ల కవితకు బెయిల్ రావాలంటే ఖచ్చితంగా ముందుగా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావాల్సినటువంటి అవసరం. మరి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ రోజు బెయిల్ వస్తుందని చెప్పేసి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఒకవేళ కనుక ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినట్టు అయితే ఉంటే కల్వకుంట్ల కవితని ఈ రోజు ములాఖాత్ అయ్యి ఎవరు వాళ్ళ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ములాఖాత్ అయ్యి దీనిపైన కొంత సంభాషణ తర్వాత ములాఖాత్ తర్వాత మరి ఎవరిని కలవాలా ఏం చేయాలన్నటువంటి దానిపైన డిస్కషన్ అయిన తర్వాత 2-3 రోజులలో కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేది. అంటే దీనిపైన ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఎందుకోసం ఇక్కడ ఒక పక్కన ఒకటేసారి బావబామర్దులు ఇద్దరు అక్కడికి వెళ్ళడం దీన్ని అంతా చూసినట్టయితే ఖచ్చితంగా బెయిల్ పైన ఆశలతో వాళ్ళు వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన 15-20 రోజుల క్రితం కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి రాయబారాలు నడపడం జరిగింది, ములాఖాతులు కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఇంకో పార్టీకి పనంగా పెడదామని చెప్పేసి ఏదో చర్చలు జరిగినట్టుగా రకరకాలైనటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో మరి ఈ రోజైతే మొత్తానికైతే కల్వకుంట్ల కవితకైతే మరోసారి నిరాశ ఎదురైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక మళ్ళీ బెయిల్ రావాలనేది ఉంటే ఒక్కొక్క 10 రోజుల పాటు కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లోనే ఆమె శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే మార్చి 15 నుంచి మరి ఆమె తిహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉంది. మరో పక్కన కోర్టుకు సైతం కూడా ఆమె మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మరి ఆమె హాజరవుతున్నటువంటి పరిస్థితి, ఫిజికల్ గా ఆమె ఎక్కడ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి మధ్యలో కనబడట్లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి నినాదాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఆమె అక్కడ మీడియా ముంగడు చేస్తూ ఉంది కాబట్టి ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆమెను హాజరుపరుస్తూ ఉన్నారు. చూద్దాం మరి 10 రోజులలో మళ్ళీ కల్వకుంట్ల కవితకు మరి ఖచ్చితంగా ఈసారి అయితే ఉపశమనం లభించేటువంటి అవకాశం మెండుగా కనపడతా ఉంది. అది అరవింద్ కేజ్రీవాల్ యొక్క బెయిల్ పిటిషన్ పైన బెయిల్ సంబంధించినటువంటి దానిపైనే ఆధారపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.